వాళ్ళు స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సివిల్ వర్క్స్. టు ప్రొవైడ్ సెపరేట్ ప్లేస్ ఫర్ రీడింగ్ ప్రేయర్స్ సార్. నమాజ్ చేసుకునే దానికోసం దర్గాలో కేవీఆర్ పెట్రోల్ బంక్ ఒకటి అక్కడ నుంచి పదవులు కూడా వచ్చాయి సార్. ఈ సైడ్ వచ్చి బట్వాడ చెప్పారు నాకు యాక్చువల్లీ ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. మేజర్గా మనం చూసినట్లయితే మాకు ఒక 10 to 12 డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టేస్తాం మేడం. మనమే పిలిపించట్లేదు సార్, మనమే స్పెషల్ ల్యాబ్ ఎంగేజ్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడే చెప్తామకి. ఓకే. అలాగే సప్లై నేను ఈవినింగ్ ట్రయల్ అని కూడా చూసాను సార్. పేపర్ మీద ఉంటారో లేకపోతే ఫీల్డ్ మీదకి వస్తారో చేస్తారు కదా, అది ఇంపార్టెంట్. లోపలేసేయండి మీరు. దాని తర్వాత ఇంకొకసారి లాస్ట్ మండే we had a follow-up meeting with all district officials along with municipal commissioner sir. Vikas కూడా ఉన్నారు సార్ ఆ టైంలో. we have done that meeting last time and ఇంకా 1 or 2 days ఉన్నా కాబట్టి ఫైనల్గా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి అన్ని మనం అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క మీటింగ్ చేయడం జరిగింది. సార్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. దాని తర్వాత విల్ గో డిపార్ట్మెంట్ వైస్. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీని మీద స్పెషల్ ఫోకస్ చేశాం. నేను ఇవాళ మీటింగ్ పెట్టడం కూడా మెయిన్ ఏంటంటే హైజీనిక్నెస్. ఆ పరిసర ప్రాంతాల్లో హైజీనిక్నెస్ ఉండాలి. 2014 ముందు అక్కడ వాటర్ చాలా భయంకరంగా ఉండేది. పురుగులు యాక్చువల్గా ఆ వాటర్లో పురుగులు ఉండేవి. ఫస్ట్ వాటర్ని స్ట్రీమ్లైన్ చేసాం, అదంతా క్లీన్ చేసాం. తర్వాత టాయిలెట్స్ అక్కడే పోయేవాళ్ళు, లారీలు అక్కడే వెళ్ళేవాళ్ళు, కార్లు కూడా అక్కడే వెళ్ళేవాళ్ళు. అవన్నీ అవాయిడ్ చేసి ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. చెన్నై నుంచి ఒక 200 తెప్పించి, తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ నెక్స్ట్ ఇయర్ పెట్టాం. తర్వాత రోడ్డు కూడా లేదు, సిమెంట్ రోడ్లు వేసాం. ఆ తర్వాత ఘాటు, ఇట్లా 1 by 1 యాక్చువల్గా చేస్తూ వచ్చాము. ఈసారి నేను అందరికీ కోరేది ఒకటే, హైజీనిక్నెస్. ఎందుకంటే 2014లో వచ్చినవాడు 2015లో వచ్చేవాడు కాదు. ఎందుకని నేను అడిగితే పిల్లలు, మా పిల్లలు ఇష్టపడటం లేదు సార్ ఆ నీళ్లు చూసి, ఇలా ఉంటే అందుకని దాని స్పెషల్ డ్రైవ్ పెట్టాం. తర్వాత నుంచి 4 లక్షలు వచ్చి దాదాపు 20 లక్షల దాకా 2019 రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ కూడా మనం డిక్లేర్ చేయించాం. మెయిన్గా వచ్చే వాళ్ళకి హైజీనిక్నెస్ ఉంటే వస్తారు. ఈరోజు తిరుమలకి 1 లక్షల మంది పోతున్నారంటే అక్కడ మెయింటైన్ చేసే సిస్టమ్. అందులో నేను అందరిని రిక్వెస్ట్ చేసేది పర్టికులర్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆ శానిటేషన్ని 2014లో మీకు తెలుస్తుంది, ఇక్కడ ఎవరున్నారో లేదు తెలియదు, కానీ చేతులతో ఎవరు ఆఫీసర్లు ఇక్కడ ఉంటే 2014 ఆఫీసర్స్ మీరున్నారు. ఆడ అగ్గిపుల్లలు కూడా వేయించారు. 2014 నేనే ఫీల్డ్ మీద ఉండి అగ్గిపుల్లలు చిన్న కాగితాలు కూడా లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో చేయించాను. టీ కప్పులు, కాఫీ కప్పులు నేనే ఏర్పించాను. ఫస్ట్ నేనే ఏరి ఆ తర్వాత చేయించాను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేశారు. అందులో మళ్ళీ అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, చిన్న కాగితం కూడా ఉండకూడదు, ఎప్పటికప్పుడు తీసేయాలా. వాళ్ళు నేను లేకపోయినా నేను డ్రోన్తో లేకపోతే వీడియోలో తెప్పించుకొని చూసి మీతో మాట్లాడతాం. చాలా బాగా జరిగింది అనిపించాలి. అది మెయిన్ అది ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. మెయిన్గా యాక్చువల్గా ఈరోజు రావడం జరిగింది. తర్వాత
వర్క్సే కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అని అన్నారు. వాటి గురించి మీరే చెప్పండి. ప్లేస్ అంతా కూడా కొన్ని దగ్గర ప్లేస్ చేసి కంప్లీట్ చేసాం సార్. మిగిలిన దగ్గర కూడా పెట్టాము. ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి సార్. అది ఈ రోజు ఈవినింగ్ అండ్ బై టుమారో ఈవినింగ్ విల్ కంప్లీట్ ఆల్ ద టాయిలెట్స్ అండ్ పార్కింగ్ ప్లేసెస్ సార్. మనం వాటర్ స్టాల్స్ పెడుతున్నాం సార్. డ్రింకింగ్ వాటర్ పర్పస్ అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాం సార్. నేను గమనించిన దాంట్లో అప్పుడు సార్ పార్కింగ్ ప్లేస్ లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, టాయిలెట్స్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, డ్రింకింగ్ ఉంటుంది. అవి రెండు మీరు కేర్ తీసుకుంటారు. బోత్ డ్రింకింగ్ అండ్ టాయిలెట్స్ చూస్తాం సార్. డెఫినెట్ గా కేర్ తీసుకుంటాం సరే సార్. కోర్ట్స్ టు అరేంజ్ స్పెసిఫిక్ ప్లేస్ టు అవాయిడ్ ఫైర్ యాక్సిడెంట్స్ అన్నారు సార్. ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా మనకు దర్గా ప్రెమిసెస్ లో ఒక ఏరియాలో వాళ్ళకి కేటాయించేసి అక్కడే పెట్టమన్నారు సార్. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా అయితే పక్కకు స్ప్రెడ్ కాకుండా మనం వెంటనే వాటిని ఆర్పేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు సార్. వర్క్ బోర్డ్ వాళ్ళు ఆ విధంగానే మనకు సార్ రియలిస్టిక్ గా దర్గాల క్లీన్ చెక్. కొన్ని చోట్ల మట్టి ఉన్న చోట 18-19 నెలలో 40-45% Yes, sir. Yes, sir. బందోబస్తు అయితే సార్ we have told them sir by 15th కల్లా లేదా 16th మార్నింగ్ కల్లా వాట్ ఎవర్ విత్ ఇన్ దర్గా ప్రెమిసెస్ అండ్ అవుట్ సైడ్ దర్గా ప్రెమిసెస్ బందోబస్తు బ్యారికేడింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ వర్క్ క్లోజ్ చేయమని చెప్పాను సార్. ఆ తర్వాత పోలీస్ వాళ్ళతో కూడా ఒక రౌండ్ చెక్. వాటర్ లెవెల్ కంఫర్టబుల్ గా ఉంది సార్. అండ్ మన 10 రోజుల నుంచి ఇన్ఫ్లోస్ ఫ్రెష్ వాటర్ రావడం వల్ల రిలేటివ్లీ ఫ్రెష్ వాటర్ ఉంది సార్. మనకి ఇబ్బంది లేకుండా ఉంది సార్. అదేవిధంగా 5 days డ్యూటీస్ 3 shifts చేశారు సార్. ఫస్ట్ 8 మార్నింగ్ 8 నుంచి 5 వరకు ఒక షిఫ్ట్, ఈవినింగ్ 5 నుంచి 10 వరకు 2 బ్యాచ్ ఉంటుంది సార్. చీట్లో మళ్ళీ నైట్ 10 నుంచి 8 వరకు సార్. అదే తర్వాత రిసెప్షన్ కమిటీకి ఒక ఏడీని ఒక ఏఈని ఎక్కడ ఫైర్ జరిగినా ఫస్ట్ అనేది ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటారు ఫస్ట్, సిలిండర్ ఈ రెండు అంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఆ జాయింట్స్ వాటిని యాక్చువల్గా జాగ్రత్తగా తీసుకోండి. ఫస్ట్ వేసేది మీ మీదే, మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద వేస్తారు. నిజమో కాకపోయినా వేరే కారణాల వల్ల జరిగిన ఫస్ట్ అనేది మీకు ఎక్కడైనా అక్కడే కాదు చూసాము. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని అన్ని ఎలక్ట్రికల్ వైర్స్ అన్ని ఆ జాయింట్స్ 57 డ్రగ్స్ పెట్టుకున్నాం సార్. అలాగే మనము అక్కడ టెస్ట్లు చేస్తున్నాం సార్. బీపీ షుగర్ అన్నిటికీ అందరికీ టెస్ట్లు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం 6,000 మందికి టెస్ట్లు చేస్తున్నాం సార్. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి తగ్గట్టు మెడిసిన్స్, ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు సీజన్ కాబట్టి డయేరియా కేసులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సెలైన్ ఫెసిలిటీ కూడా బెడ్ అది అరేంజ్ చేసుకొని ఎవరికైనా అవసరమైతే సెలైన్ పెట్టేదానికి కూడా రెడీ చేసుకుంటున్నాం సార్. అలాగే మనకి డాక్టర్లు ఈసారి స్పెషలిస్టులు కూడా పిలుస్తున్నాం సార్. సిహెచ్సి నుంచి డిసిహెచ్ఎస్ఆర్ దగ్గర స్పెషలిస్ట్ తీసుకుంటాం. అలాగే మనకి ప్రైవేట్ వాళ్ళు డే టైం సర్వీస్ చేస్తారు సార్. ప్రైవేట్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి వస్తారు, అపోలో, మెడికోవర్, కిమ్స్, ఎన్ఎల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ వాళ్ళ అంబులెన్స్లు వాళ్ళన్నీ కూడా రెడీ అవుతాయి. మనం కూడా ఆల్రెడీ 3 అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం సార్. వీళ్ళ అంబులెన్స్ కూడా రెడీ అయ్యాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. డిఫరెంట్ ప్లేస్ లో పెట్టండి. డిఫరెంట్ అదే చోట అంటే మనకి ఇచ్చిన ఒకే స్టాప్ డిఫరెంట్ ప్లేస్ అని చెప్పేసి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి స్కాటర్డ్ గా ఉంది సార్. So ambulances you can show that it is scattered, but it can be ఒక location that is. Yes sir. ఏదైనా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తుంది. So these are shuttle services. మనం అంటే ఒక్కసారి తీసుకొచ్చి మళ్ళీ బస్ ఎక్కడ వరకు అవకాశం ఉంటే లేకుండా అది కొంచెం అవసరమైతే పెంచుకోండి సార్. అలాగే. సిచ్యువేషన్ బట్టి సార్, రిస్ట్రిక్టెడ్ కాకుండా. ఓకే థ్యాంక్ యూ. లాస్ట్ మీటింగ్ లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. లాస్ట్ మీటింగ్ లో కూడా ఒక పాయింట్ ఇస్తామన్నారు కమిషన్. రిసెప్షన్ సెంటర్ లో కూర్చుంటారు సార్ వాళ్ళు. అంత స్పేస్ ఉంటుందా మీకు? అది రెండు కలిపి అక్కడ ఉండే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అక్కడ డ్రింకింగ్ వాటర్ అవి ఉండవు సార్. సపరేట్ స్టాల్ ఇస్తున్నా కదా మామూలుగా మీడియా పాయింట్ జనరల్గా ఏం లేదు సపరేట్గా సార్. ఇవ్వట్లేదు. విఐపి లాంటి పక్కన ఒకటి ఇస్తే సరిపోతుంది. ఇచ్చేయండి సార్. అడిషనల్ కమిషన్ నోట్ చేసుకోండి. ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని అందరం షిఫ్ట్ డ్యూటీ చేస్తాం సార్. పిఆర్ఓ
కొద్దిగా వాటర్ గేట్ ఇవ్వండి వాడికి. ఎందుకంటే నిన్న రామనాయుడు గారు చెప్తున్నారు న్యూస్ గా. ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాను సార్. సార్ పెట్టుకోవాలి సార్ 15 మెంబర్స్ 15 మెంబర్స్ ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియోగ్రాఫర్లు, ముగ్గురు పిఆర్ఓలు ఉంటారు సార్. ఇక్కడ అందరూ వర్క్ చేస్తున్నారా అలాంటి ఇక్కడ పేర్కొండి ఆఫీస్ కూడా కలెక్టరేట్ లోనే సార్ మాది. చూసుకోండి. Yes. డ్రింకింగ్ వాటర్, తర్వాత సరౌండింగ్స్ క్లీనింగ్, ఇవి ఇంపార్టెంట్. ఇవి బాగుంటే నెక్స్ట్ టైం ఇంకొక 10% 20% పబ్లిక్ పెడతారు. కాబట్టి దీని మీద నేను వాడు మీటింగ్ కూడా మెయిన్గా మిగతా ఎట్లా చేసుకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలెక్టర్ గారు రివ్యూ చేసుకుంటున్నారు, జరుగుతుంది. నేను మెయిన్ వాళ్ళ మీటింగ్ పెట్టింది ఏంటంటే దీనికోసమే, క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ జీరో. ఎక్కడ షార్టేజ్ వచ్చింది రాలేదని రాకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ మీరు ఎలా చేస్తారు, కలెక్టర్ గారు మీరు కూడా వీటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు కమిషనర్ మీరు ఇన్ఛార్జ్ కాబట్టి వీటి మీద ఈ పాయింట్ డిస్కస్ చేయడానికి నేను వచ్చింది. కాంట్రాక్టర్ ఫైనాన్షియల్ మీరు కాంట్రాక్టర్ చారిటబుల్ ట్రస్టా? మీరు కాంట్రాక్టరా? ఎట్లా టెండర్ తీసుకుంటున్నారు? మొత్తం ఇచ్చేస్తాను. ఒక కోటి 55 లక్షలు తీసుకున్నాను సార్. త్వరగా మొత్తం వచ్చింది. కానీ మెయింటెనెన్స్ నేను కట్టుకుంటాను సార్. వాడు ఏం కట్టారు. సో మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇంకా షాప్లు ఇచ్చే ఈ ఇచ్చే షాప్, ఈ ఫంక్షన్ సార్, ఫంక్షన్ ఈ యొక్క చిన్న హాల్ నుంచి మీకు ఏమి ఇన్కమ్ వస్తుంది? ఏం ఇన్కమ్ రాదు సార్. మెయింటెనెన్స్ కోసం, కరెంట్ మెయింటెనెన్స్, క్లీనింగ్, దానికోసం తీసుకోబాక డిస్కషన్ వల్ల దాన్ని కలెక్ట్ చేయడం. అది ఆ రోజు యాక్చువల్ గా ముసలి వాళ్ళు పవర్ బిల్ గాని నువ్వు కట్టబాక, వాళ్ళు కట్టుకుంటారు. నువ్వు డబ్బులు గాని తీసుకోబా అంతే. అందరికీ తెలుసు, నెల్లూరులో బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తిరిగినోడు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారా షాహిద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారా షాహిద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొక రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాడు కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం. ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది 414 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం. ఎందుకంటే 2014 ముందు ఆ బారా షాహిద్ దర్గా దగ్గరికి అసలు రొట్టెల పండుగ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్ళలో పురుగులు, అక్కడే లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడిగేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు ఉండేవారు. వారి యొక్క దీంతో ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా ఆడ ఘాటు కట్టాము. ఆ తర్వాత వచ్చి రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు, ఒక హాల్ కట్టాము. అదేవిధంగా అనేక ఫెసిలిటీస్ చేసాం. అన్నిటికంటే ఎక్కువగా టాయిలెట్స్, పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాము. ఇవన్నీ చేస్తే భక్తులు 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి 20 లక్షల మంది వచ్చారు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ అధికారులతో 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవాళ మళ్ళా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా, తర్వాత టాయిలెట్స్ సంబంధించి, ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు హైజీనిక్ ఉండేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, డిజేబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా, ఎవరైనా
స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఫుడ్ పెట్టేటట్టుకైతే దాన్ని కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసి ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 95% వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు. కేవలం ఒక 5% ఉంది. అది కూడా రేపు ఈవినింగ్ అన్నీ కంప్లీట్ చేసి ముందుకు పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే.